మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, మేమైతే ఎక్కడికి వచ్చాము, అన్నవరం వచ్చాము. చూడండి, ఈరోజు ఫస్ట్ కార్తీక సోమవారం. రష్ అయితే ఎలా ఉందో చూడండి. ఈ వీడియో అయితే ఫస్ట్ కార్తీక మాసం మొదలైన ఫస్ట్ సోమవారం మేము అన్నవరం అయితే వెళ్ళాము. వ్రతం చేసుకొని సోమవారం దర్శనం అయితే చేసుకున్నాం. మంచిగా అయింది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఫైనల్గా మా దర్శనం అయితే చాలా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది. వ్రతం కూడా చాలా ప్రశాంతంగా చేసుకున్నాము. మేము వెళ్ళిన టైంలో ఎక్కువ రష్ అయితే లేదు, అందుకే చాలా ప్రశాంతంగా అయిపోయింది. చెల్లి వాళ్ళు మేము వెళ్ళినాం, కానీ ఇద్దరికి ఒక్కసారి వ్రతం చేసుకోవడానికి పిల్లలు ఉండటం వల్ల కుదరలేదు. ఇంకా వాళ్ళు వ్రతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాబుని మా దగ్గర ఉంచి ఇంకా వాళ్ళు వ్రతాన్ని చేసుకున్నారు. తర్వాత వాళ్ళ దర్శనానికి వెళ్ళి రూమ్కి వెళ్ళిపోయారు. తర్వాత మేము వ్రతం దర్శనం చేసుకొని వచ్చాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము, అవి కూడా మా మెమరబుల్గా ఉంటాయని కొన్ని యాడ్ చేశాను. చూడండి, ఇది వ్రతానికి వెళ్ళడానికంటే ముందు టెంపుల్ దగ్గర బయట దిగాము కొన్ని. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ద్రాక్షారామం అయితే వెళ్తున్నాము. ఆ రోజు అసలు అనుకోకుండా ద్రాక్షారామం వెళ్ళాము. మొదటి కార్తీక సోమవారము అనుకోకుండా మనకున్న శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అంట. ఇంకా వెళ్ళాలి అనుకున్నాం అప్పటికప్పుడు. ఇంకా వెళ్ళేసరికి ఈవినింగ్ 3 అయింది. అక్కడ కూడా దర్శనం చాలా ప్రశాంతంగా అయ్యింది. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాక ఇక్కడ కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. వీడియో కూడా కంప్లీట్గా తీయలేదు, అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసాను, అవి కూడా మాకు గుర్తుకుంటాయని. ఇక్కడైతే ఒక కొలను ఉంది. కొలను కూడా చాలా పెద్దగా ఉంది, బాగుంది. ఇక్కడ వాటర్ తీసుకెళ్ళి శివాలయంలో శివుడికి అక్కడ శివలింగం ఉంటుంది, దానికి అభిషేకం చేసుకొని మనం ఏదన్నా అనుకుంటే అవి కోరుకుంటే అవి తీరితే మళ్ళీ వచ్చి పాలాభిషేకము లేదంటే ఇట్లా అభిషేకం చేయొచ్చంట. ఇంకా లోపలైతే దర్శనం కంప్లీట్ అయిపోయాక చిన్నగా కొంచెం వీడియో తీశాను. ఇంకా టెంపుల్ నుంచి కొంచెం బయటకు వచ్చాక కొన్ని ఫొటోస్ అయితే దిగాము, అవి కూడా యాడ్ చేశాను. టెంపుల్ అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా వెళ్ళి చూడాలి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మేమైతే ఫస్ట్ టైం చూడడం ద్రాక్షారామం టెంపుల్, భీమేశ్వర స్వామి ఆలయం. శివలింగం చాలా బాగుంది. ఇంకా ఇక్కడ టెంపుల్ బయట గోపురం. ఇంకా మా దర్శనం అయిపోయింది, మళ్ళీ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడైతే ఇక్కడి నుంచి మళ్ళీ మేము ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం, పిఠాపురంలో ఉన్న టెంపుల్. ఆ రోజు అనుకోకుండా 3 టెంపుల్స్ దర్శనం అయితే అయిపోయింది. మొదట అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాము, అక్కడి నుంచి ద్రాక్షారామం టెంపుల్కి వెళ్ళాము, అక్కడి నుంచి పిఠాపురంలో మళ్ళీ ఒక శక్తిపీఠం ఉందంటే అక్కడికి వెళ్ళాము. ఈ 3 టెంపుల్ కూడా అన్నవరం వెళ్ళాలనుకున్నాం, కానీ ఈ 2 టెంపుల్ కూడా అనుకోకుండా దర్శనం అయింది. చాలా మంచిగా అయింది ఆ రోజు, మొదటి కార్తీక సోమవారం ఇలా దర్శనం చేసుకోవడం. ఇంకా ఫైనల్గా ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ కొలను అయితే చాలా బాగుంది. ఇంకా మేము వెళ్ళేసరికి అక్కడికి ఈవినింగ్ 6 అయింది, మొత్తం లైటింగ్స్తో చాలా బాగుంది. ఇంకా మేము ముందు ప్లానింగ్తో వెళ్ళలేదు కాబట్టి మేము కొలంలో అక్కడ స్నానాలు చేయటానికి అవ్వలేదు. ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్తే చాలా బాగుంది. ఈ టెంపుల్ కూడా కంపల్సరీ చూడాలి ఒక్కసారైనా. ఇక్కడ వచ్చి ఎక్కడైనా ఈ ఆవరణంలోనే వెలిగచ్చు, అదే ఎక్కడైనా వెలిగించు, ఎక్కడ వీలుంటే అక్కడ.
కొద్దిగా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బంది నా అర్థమైతేనే ఉంది. సాయి మనం వచ్చుంటే ఫైనల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము వైజాగ్. ఇంకా అక్కడ నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇక నుంచి వీడియోస్ పెడతా ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.